12 రాసుల జాతకులకు విశ్వావసునామ సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కొత్త తెలుగు సంవత్సరంలో ఈ రాసుల వారి జీవితంలో చోటు చేసుకోబోతున్న మార్పులను తెలుసుకుందాం. మరి మీ రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉందో ఇప్పుడే తెలుసుకోండి. ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? వృత్తి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ఏ రాసుల వారు ఏం చేస్తే మంచి జరుగుతుంది వంటి విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం. మేష రాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను అనుభవిస్తారు. ఈ రాశి విద్యార్థులకు ఈ ఏడాది కష్టపడాల్సిన సంవత్సరం. మధ్యస్థ ఫలితాలు కలుగుచున్నవి. స్త్రీలకు సామాన్య ఫలితములు ఏర్పడుచున్నవి. సంవత్సరం ద్వితీయార్థంలో కొంత బాగుంటుంది. సినీ, మీడియా రంగాల వారికి ఆర్థిక సమస్యలు కలగవచ్చు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులు రావచ్చు. ఈ ఏడాది ఉద్యోగస్తులకు ప్రమోషన్ కూడా రావచ్చు. కొత్త అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. శుభ ఫలితాలు పొందాలనుకుంటే మంగళవారం రోజు, గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించాలి. మేషం అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు. రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారు కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. ఈ ఏడాది స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం మంచిది. గురు వృషభ రాశి సంచారంతో ధన నష్టం కలుగుతుంది. రాహువు మీన రాశి సంచారంతో శుభవార్తలు, శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. గృహంలో మార్పులు జరగవచ్చు. అలాగే తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరతాయి. శుభ ఫలితాలు పొందాలంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే మంచిది. కనకధార స్తోత్రాన్ని పఠించండి. మిథునం మృగశిర 3, 4 పాదాలు. ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. మిథున రాశి వారికి సోదర వైరం కలిగే అవకాశముంటుంది. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. శని మీన రాశి సంచారంతో నూతన కార్యాలు చేపడతారు. పేరు, ప్రతిష్టలు లభిస్తాయి. నిర్ణయాలు తీసుకోలేరు. ధర్మ కార్యాలు చేస్తారు. మానసికానందాన్ని అనుభవిస్తారు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడుట మంచిది. శుభ ఫలితాలు పొందటం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. కర్కాటకం పునర్వసు 4వ పాదం. పుష్యమి, ఆశ్లేష. ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. కర్కాటక రాశి వారి రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. శుభకార్యాల మూలకంగా ధన వ్యయం అధికమవుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. ధనలాభంతో రుణ బాధలు తీరుతాయి. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా చూసుకోండి. కుటుంబంలో అభివృద్ధి చూస్తారు. శని మీన రాశి సంచారంతో వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషి చేస్తారు. సోదర వైరం కలిగే అవకాశం ఉంది. సింహం మఖ, పుబ్బ. ఉత్తర 1వ పాదం. ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం వలన పనులలో చికాకులు, అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. రాహుకేతువుల ప్రభావం వలన కుటుంబ సమస్యలు, ఆందోళనలు ఎక్కువవుతాయి. పనులలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. గొడవలకు, ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండడం మంచిది. సినీ రంగం, మీడియా రంగాల వారికి మధ్యస్థ ఫలితాలు. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశముంది. గౌరవ మర్యాదలు ఎక్కువ అవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందుతారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ధన నష్టం నుంచి బయటపడచ్చు. కన్య ఉత్తర 2, 3, 4 పాదాలు. హస్త, చిత్త 1, 2 పాదాలు. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. కన్య రాశి వారికి విదేశీ ప్రయాణములు వంటివి లాభించును. వ్యాపారాభివృద్ధి కలుగును. విద్యార్థులకు, వ్యాపారులకు అనుకూలమైన సంవత్సరం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువులు మీ ఉన్నతికి కొనియాడెదరు. ప్రతి పనిలో వ్యతిరేకంగా ఉంటుంది.
దూర ప్రయాణాలు చేస్తారు. ముఖ్య వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లలతో ప్రయాణములు, విలాసాలు. మంచి ఫలితాల కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. తులరాశి చిత్త 3, 4 పాదాలు. స్వాతి విశాఖ 1, 2, 3 పాదాలు. ఆదాయం 11, వ్యయం 5. రాజపూజ్యం 2, అవమానం 2. తులారాశి వారికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఒత్తిడి వల్ల ఇబ్బందులు ఏర్పడును. ఈ ఏడాది సంతానం వలన శుభవార్తలను వింటారు. ఆరోగ్యము, ఆనందము కలుగును. కుటుంబ సౌఖ్యం కలుగును. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. నూతన గృహకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. రుణ బాధలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం ఉంటుంది. వస్తు సామాగ్రి కొంటారు. పదవులు, సభ్యత్వాలు వచ్చును. వృశ్చికం విశాఖ 4వ పాదం. అనురాధ జ్యేష్ఠ. ఆదాయం 2, వ్యయం 14. రాజపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి స్త్రీలకు కుటుంబ సౌఖ్యము, ఆనందము కలుగును. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని మనసు లోతుల్లోకి తీసుకోకండి. వృశ్చిక రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలసివచ్చును. పట్టుదల పెరుగును. రుణములు తీర్చుతారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాహన, వస్త్ర లాభము, లావాదేవీలు ఫలించును. శుభఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. శనగల ప్రసాదమును ఆలయాలలో పంచిపెట్టండి. ధనుస్సు మూల, పూర్వాషాఢ్, ఉత్తరాషాఢ్ 1వ పాదం. ఆదాయం 5, వ్యయం 5. రాజపూజ్యం 1, అవమానం 5. ధనుస్సు రాశి వారు కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు. దీనితో అనారోగ్య బాధలతో ఇబ్బంది కలగవచ్చు. స్థానచలన సూచనలుంటాయి. కొత్త వ్యక్తులను కలుస్తారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండవు. మానసికాందోళన చెందుతారు. గృహంలో మార్పులు కావాలని అనుకుంటారు. విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. రైతాంగానికి శుభ ఫలితాలు కలుగును. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు వహించడం మంచిది. మరింత ఫలితాలు పొందడం కోసం శనివారం నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేసుకోవటం మంచిది. మకరం ఉత్తరాషాఢ్ 2, 3, 4 పాదాలు. శ్రవణం ధనిష్ట 1, 2 పాదాలు. ఆదాయం 8, వ్యయం 14. రాజపూజ్యం 4, అవమానం 5. మకర రాశి వారికి గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు. స్థిర నివాసముంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. సంపూర్ణ ఆరోగ్యం. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. మకర రాశి స్త్రీలు రాజకీయాలకు, గొడవలకు దూరంగా ఉండాలని సూచన. రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది. శత్రువుల వలన సమస్యలు ఏర్పడును. దుర్గాదేవిని పూజించండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. కుంభం ధనిష్ట 3, 4 పాదాలు. శతభిషం పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. ఆదాయం 8, వ్యయం 14. రాజపూజ్యం 7, అవమానం 5. కుంభరాశి వాళ్లకు ఈ ఏడాది చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. కుంభరాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్లు ఇబ్బంది పెట్టును. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబములో సమస్యలు ఎక్కువవుతాయి. నిరుద్యోగులకు ఆటంకములు ఎదురగును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో సమస్యలు కలగవచ్చు. రాజకీయ ఒత్తిళ్లు ఎదురగును. ఈ సంవత్సరంలో ధైర్యంతో ముందుకు వెళ్లి అనుకున్న పనులను పూర్తి చేస్తారు. అప్పు చేయవద్దు, అప్పు ఇవ్వవద్దు. స్త్రీలకు కుటుంబములో కొన్ని సమస్యలు వేధించును. నవగ్రహ ఆలయాలలో ప్రదక్షిణలు చేయటం మంచిది. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. మీనం పూర్వాభాద్ర 4వ పాదం. ఉత్తరాభాద్ర, రేవతి. ఆదాయం 5, వ్యయం 5. రాజపూజ్యం 3, అవమానం 1. మీనరాశి వారికి ఒత్తిళ్లు, చికాకులు
అధికముగా ఉండును. జన్మ శని, ఏలినాటి శని ప్రభావం వలన జాగ్రత్తలు వహించాలి. మీనరాశి ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. ఉద్యోగంలో సమస్యలు అధికమగును. ప్రతి పని సమస్యలు ఇబ్బంది పెట్టును. వ్యయస్థానములో రాహువు ప్రభావం చేత అనుకోని ఖర్చులు, ఆకస్మిక ధన వ్యయము జరుగును. రైతాంగం వంటి రంగాలలో ఉన్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది. మీనరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. కోర్టు వ్యవహారములు వంటివన్నీ కొంత ప్రతికూల ఫలితాలు ఇచ్చును. వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కొంత వేధించును. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.